కొరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు సాతులూరులో అట్లమ్ముకొనుట నా నగలటను పరిపాటి వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలకు 4 రూపాయికి 2. ఎవరబ్బా మైల్ రాయికి నామం పెట్టిన ఎక్కడ పెట్టారు? ఎవరి కాడిచి హరిశ్చంద్రుడు? ఏమనుకో బాకు, పొద్దుగూగులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి. మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే సాతులూరా? సాతులూరులో మనకు తెలియకుండా శాలిటీ ఆడదబ్బా. ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కాదు? మీది పచ్చిపులుసు వారి మీద. పంతులు గారు శెట్టి నువ్వా? అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. శెట్టి గారి పని శాంతం అయిపోయింది. బతలాడి చెప్పి ఆ బజార్కు బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరున్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది. సరే గాని నీళ్ళ నుండి వస్తున్నావు నువ్వా? ఎంతకు దిగజారింది పంతులు గారి వ్యవహారం. అప్పుడు ఈయనేది పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు. అది కాదులే, నీకు ఆస్తులు పైన ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పంతులు. అయ్యో పాపం. సరే గాని వాటర్ బిజినెస్ ఏ మాత్రం అమ్ముతున్నా? ఎంత లాభం ఉంటుంది? ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావు. 5-6 వేలు అమ్మకం. లాభం ఎంత ఉంటుంది? 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఎట్లా లెక్కలేసుకొని కదా అక్కడ దెబ్బతింది. 5-6 అంతా 11,000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో ముందుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? అబ్బో భలే చెప్పేవే. ఫిల్టర్ వాటర్ కొంటాను, మన దగ్గర పెట్టుబడేది తెలిసిపోయి దాని కొంపలో పెట్టొచ్చువే. నీకు తెలివితేటలు పెరిగినాయే, అనుభవం పెరిగిందా? సరే గాని పంతులు గారు, నేను ఎన్నదో యథార్థమేనా? చివరి దశలో శ్రీహరి కుమారి నా గురించి బాగా చెప్తున్నదే. భలే చెప్పింది. ఈ ముండా కొడుకు చెప్పుతో కొట్టు బయటికి నెట్టే ఇంకా జ్ఞానం రాలా. శ్రీహరి కుమారి చివరి దశలో నేను చెప్పుతో కొట్టు బయటికి నెట్టిందంటగా. అది కాదు అన్నాయ్, అది కాదు పెద్దలు కోపడతామైంది బాబాయ్. నేనన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. చెప్పు చేసుకొని కొట్టింది. అది నేనన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం చీకట్లో విన్నాం అంతే. కత్తితోడు పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? దేంతో పొడుస్తా? అనవసరంగా పెట్టుకోవాలి పంతులు గారు మనతో వ్యవహారం. కత్తులు మాకు తెలియదు. ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు మేము చూడట్లా. నీకే మొఖానికి బయటికి నెట్టిందంటగా. మొఖానికి బయటికి నెట్టిందంటగా. పంతులు గారు ఈ వ్యవహారం నీ దాకొచ్చిందా? బజార్లో అనుకుంటా మొన్న కాండ్రించి మొహాన్ని ఇవ్వబోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు అడ్డం వచ్చేటోడు మొఖాన పడింది. మన మొఖాన పడ్డాను మనం ఏమైనా ఎదవలమా? అది కాదు పంతులు గారు, తొందర పడతావింది అనవసరంగా. అది కాదు. సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారికి పోవట్లే. ఏ బజారికి? అదేనా నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంది సిగ్గు? మనకు లేదు అదేగా. అది ఉంటే ఆడదాకా ఎందుకు పోయేవాళ్ళ పరిస్థితి ఎడదాకా ఎందుకు వచ్చేది? సరే కానీ ఎక్కడిది దేనారావము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే అట్లా పావలాకి 4 రూపాయలు. చూడు ఏ ఊరమ్మ మంది? ఈ ఊరా? ఈ ఊరు మాకు తెలియకుండా మనిషి ఎక్కడ ఉందబ్బా? అసలు ఎవరు మనిషి? గుర్తుపట్ల నువ్వు? పంతులు గారు ఎవరు అనుకుంటున్నా? మన చిత్ర. గుర్తుపట్ల నువ్వు? ఎట్ట గుర్తుపడతాం? మనిషి మారిపోయిలా. దండాలండి బావగారు, దండాలంటే ఒరే ఎసవల్లారా మీరు ఇంకా బతుకుండారని అర్థం. ఇల్లు ఒళ్ళు గొల్లయి మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? చేయమంటారు బావగారు, మేము సంపాదించినంత పోయిందని. ఏం పోయిందని? అదే మీరు చెమట భూమిని సంపాదించిన పోయిందని. మేము బాగా పగలు రాత్రి కష్టపడి సంపాదించినంత పోయిందని మా అమ్మకే పిచ్చి పట్టింది. మంత్రులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు మంత్రులు గారు, నన్ను పట్టుకొని సాతులూరు సెంటర్లో పట్టుకొని రా అంటదా.
సుబ్బి చెట్టు తిట్టు కమసాలి సుత్తి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టకుండా పోవడమా? బెమ్మం గారు శాపం పెట్టినట్టే ఉండలారా మనతో పెట్టుకోబాకండి ఎవరం. పిచ్చి కాదు ముండకు కుష్టి పుట్టిపోవాలా. ఏం జరిగింది? నాశనం కావాలి ముండ గుళ్ళ మిడి తిరిగి అడుక్కోవాలా. ఏం జరిగింది పంతులు గారు? ఎవరి దశలో బయటికి నెట్టి ఈయన అమ్మ చెప్పుతోడు కొట్టింది. ఇప్పుడు చెప్పా పంతులు గారు అసలు నిజం. నాశనం కావాలి. పంతులు గారు పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకు పిచ్చి పట్టుకుని ఎట్టుంటది? గుప్తా గారిని పట్టుకొని ముఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆ వ్యవహారం ఎందుకు అనవసరంగా టాకింగ్? అమ్మా అమ్మకి పిచ్చి పట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? కల్లోనే నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు? ఎంతలా మనిషి నేనుంటే కాదు. అక్కకి కల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడి. ఏ ఊరు మంది? నరసరావుపేట. కల్లో కనపడి ఈ సానువృత్తి మానేసి భగవంతుడి కృష్ణుడా పొద్దుగూగులు పోయి సెకండ్ ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవద్దు బాగారు. మేమంటే 24 గంటల పుణ్యం చేసుకున్నాడు, మాకు కనపడారు. మీలాంటి పాపిష్టోళ్ళకి కనపడ్డు. అది వాళ్ళంటే పొద్దుగూగులు కష్టపడేవాడు కదా, వాళ్ళకి కనపడతారు, మనకెట్ట కనపడతారు? కనపడి ఏం చెప్పాడమ్మా? సానువృత్తి మానేసి సారాయి కొట్టు పెట్టు. సన్యాసంలో జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికితే జింక చరమం ఇంకకర్రా ఎందుకు జరిగిందంట? సరే కానీ చిత్రం ఇట్లా ఆయన పరిస్థితి ఎట్టుంది? ఆయనంటే ఎవరు? ఆయన ఎవరు? నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది అని చెబుతావు? నీ తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ కట్టించిన బిలవ మంగళుడు ఆయన మా పెద్ద బావ గారు. ఎవరు? మా పెద్ద బావ గారు. పెద్ద బావ ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికి పోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంట్ ఏమి అడ్జస్ట్మెంట్? ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన కూడా మఠంలో చేరాడు. ఎక్కడ చేరాడు? మఠంలో. నరసరావుపేట బ్రహ్మానంద రెడ్డి డిగ్రీ కాలేజీలో చేరాడు. చెప్పేవు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాల్లో చేరాడు. మీ గాలి తగిలితే మఠాల్లో చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనా నీకు ఇది? అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి వేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. అది కాదే, నీకు ఫుడ్ ఎడ జరుగుతా నేను అడుగుతుంటే నా పెన్న ₹1,00,000 బ్యాంకులో వేసింది. ₹1,00,000 దేనికో? పెన్సిల్ చేసానికి ప్యాంట్ సామాన్లకి ఎవరికి అడుక్కుంటుంది? ఏం కాదు, కానే కాదు. నాకు 50,000 నన్ను చేసుకున్నాడు. ఎంత వినపడలేదా? పెద్దగా చెప్పు. నాకు 50,000 నన్ను చేసుకున్న వాళ్ళకి 50,000. దువ్వాను కావాలా పంతులు గారు? దువ్వెనా? దువ్వెనయా? దువ్వెనా? నీళ్లు మోసుకోవడానికి వచ్చినాడు. దువ్వెన ఎందుకా? దువ్వె లేదు. దేనికి? దువ్వెన లేకుండా బజారు కట్టేస్తావా? ఏ మనిషి పోయా మన దగ్గరే ఉండొచ్చు. అయ్యవారు ఉంటాడు ఇప్పుడు. దేనికి అయ్యవారు? ఎందుకు? సాతురులో ఉన్నాడు అసలు అయ్యవారు. దేనికి? మ్యారేజ్. ఎవరికి మ్యారేజ్? మా మ్యారేజ్. యాడికి? అమ్మవారు దేవాలయం దగ్గర. ఎవరికి మ్యారేజ్? ఎవరికి? మా మ్యారేజేను. చెడింది ఏదో ఇద్దరం చెడ్డాం కాబట్టి 6-3-6 వేయాల్సిందే. 6-3-6 వేయాల్సిందే. ఇంకొకళ్ళు చూడరాదు. దేనికి? 3-3 9 చేద్దాం. భలేవాడు. ఏ మనిషి నువ్వు నోటి కాడ తీసేటట్టున్నావు. పంతులు గారు మర్చిపోయా, నువ్వు ఉండవుగా. పెళ్లి మంత్రాలు ఏమన్నా వచ్చా మనకి? పెళ్లి మంత్రాలు పెద్దగా రావు కానీ దినం మంత్రాలు అయితే ఒక రకంగా వచ్చు. ఏ ఒకటి ఊర కట్టాను 3-3 చేస్తా అయిపోద్ది ఎవరు పోదారా. ఎవరు ఎవరు ఒప్పుకోరు? ఒప్పుకునేది ఎవరు? తక్కెలపాటు ఆటకూరని తెప్పించుకొని వచ్చినట్టుంది. ముంద ఎండలకు బాగా ఎండిపోయింది. ముందు దెబ్బతింది బాబు. పిల్లోడా మాట, పిల్లోడా చిన్న మాట. నీ దగ్గర అది ఉందా? అదే, అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు? మా దగ్గర ఉండటానికి. అది కాదయ్యా, శాంతాడు. ఎందుకు ఊరేసుకోవడానికా? గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుద్దండి ముండ. పొగ కళ్ళల్లో కూడా తెప్పిస్తా.